హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు పండుగ లాంటి కానుక తెలిస్తే ఎగిరి గంతులేస్తారు. శుభవార్త అండి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతున్న మొత్తం పదవి విరమణ కోసం ఉద్దేశించిందే అయినా అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో చందాదారులు పాక్షికంగా లేదా పూర్తిగా విత్డ్రా చేసుకునే అవకాశాన్ని సంస్థ కల్పిస్తోంది. విద్య, వైద్యం, వివాహం, ఇంటి నిర్మాణం ఇలా పలు సందర్భాల్లో ఈ ఫండ్ నుంచి కొంత మొత్తంలో నగదును ఉపసంహరించుకోవచ్చు. అయితే దీనికి కొన్ని పరిమితులు ఉంటాయి. తాజాగా ఇందులో ఈపీఎఫ్ఓ కీలక మార్పులు చేసింది. వైద్య ఖర్చుల కోసం చేసుకునే ఆటో క్లెయిమ్ పరిమితిని ఈపీఎఫ్ రెట్టింపు చేసింది. ఈ విషయాన్ని ఈపీఎఫ్ఓ సర్కులర్లో వెల్లడించింది. ఈ విధంగా ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితిని 50,000 నుంచి ₹1,00,000 వరకు పెంచుతున్నామని అయితే ఈపీఎఫ్ఓ వెల్లడించింది. చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల నిమిత్తం ఈ పేరా కింద అయితే ఈపీఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. నెల అంతకంటే ఎక్కువ రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నా, శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నా ఈ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. టీబీ, క్షయ, పక్షవాతం, క్యాన్సర్, హృద్రోగ చికిత్సల కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇలాంటి మెడికల్ సర్టిఫికేట్ లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించి దీన్ని పొందవచ్చు. అయితే ఉద్యోగి 6 నెలల బేసిక్ ప్లస్ డిఏ లేదా జమ అయిన మొత్తంలో ఉద్యోగి వాటా వడ్డీతో సహా అండి. ఈ రెండిట్లో ఏది తక్కువైతే అంత మాత్రమే విత్డ్రా చేసుకోవడానికైతే వీలు ఉంటుంది.